లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే బూస్టింగ్ అని తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడిట్లోని. సరే, ఇక్కడ 2 విషయాలు చెప్తాను నేను. మొదటిది, ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ గురించి బాలకోట గారు లెబోరస్ లెక్చర్ ఇచ్చారు. రెండోది, ఈ సర్వేల విషయంలో కన్నా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ అన్నది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఇప్పుడు చూసిన 2 గవర్నమెంట్లు కనుక మీరు రాజ్యాంగం చూస్తే, గతంలో ఏబి వెంకటేశ్వరరావు వెనక సీట్లో కూర్చుని నువ్వు గెలిచేసావు నీ పొగడి కబుర్లన్నీ చూసాం. లాస్ట్ గా 23 స్థానాలకు పరిమితం అయ్యారు. వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఈ సర్వేలు అన్నిటితోనూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నమ్ముకుని ఇటువంటి చేసిన దానికి వాళ్ళు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ప్రొయాక్టివ్నెస్ గా పనిచేసినా సరే వాళ్ళతో వచ్చిన అవుట్కమ్ లేని తరుణంలో ఎవరో కోన్కిస్కా గానయ్య గారు కూర్చుని ఇక్కడ సర్వేలు చేశాడంటే దాంట్లోంచి అవుట్కమ్ అవుతారు, దాని నుంచి మొరాల్స్ పెరుగుతాయి అనుకుంటే వాస్తవం కాదు. రెండోది, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నువ్వు అని కలిపడి ఉంటాయి. ఉదాహరణకి సర్పంచ్ ఎలక్షన్స్ లో గుర్తు లేని ఎలక్షన్స్. తర్వాత ఈ పార్టీలు క్లెయిమ్ చేసుకుంటాడు మావాడే అని చెప్పి అన్ని గెలిచాం అని చెప్పుకుంటారు. స్థానిక సంస్థల్లో మొన్న రీసెంట్ పాస్ట్ లో కడపలో జరిగిన ఎలక్షన్స్ కానీ అన్నమయ్య జిల్లాలో జరిగిన ఎలక్షన్స్ కానీ చూస్తే నాకు ఎలక్షన్ కమిషన్ మీద అసలు నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తుందని నమ్మకం అంతకన్నా లేదు. ఎందుకంటే నేను ఎలక్షన్ కమిషన్ ని గత స్థానిక సంస్థల ఎలక్షన్ లో చూసాం. రమేష్ ఆయన ఎలక్షన్ కమిషనర్ అచ్చని పచ్చపోస్ట్ కబుర్లు చెప్పి కుల ప్రాతిపదిక ఇటు ఆడాడు చేసి లాస్ట్ కి ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ డిక్లేర్ చేసిపోయాడు. ఇప్పుడున్న మేనా సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఇప్పుడున్న ఆవిడ అక్కడ స్థానికంగా లేని వాడు 24 గంటల ముందు ఎవాక్యువేట్ చేయాలి. అక్కడ మినిస్టర్ ఏ విధంగా ప్రభావితం చేశాడో కొట్టొచ్చు చూసాం అందరం. సో ఈ హైపోథెటికల్ ఈక్వేషన్ లో ఈ ప్రభుత్వం ఇన్ని ఫేజెస్ లో ఎలక్షన్స్ పెడుతూ కూడా పోలీస్ వ్యవస్థలతోనూ మేనేజ్ చేయకుండా ఉంటుందన్న భ్రమంలో నేనైతే లేను. అంచేత ఈ విధంగా వీళ్ళు భ్రమంలో ఉంటే వీళ్ళు ఎరుబోగులతోనూ మొన్న చూసాం. పులివెందులు రాజకీయాలు అని చెప్పి అనవసరమైన అపవాదులు మోసుకున్న ఈ వైఎస్ఆర్సీపీ పులివెందులో కాలు పెట్టుకుని బతిమాలుకుని ఓటు వేయడానికి చూసిన ఉదంతం కూడా ఉంది. అంచేత ఓన్లీ భావజాలాలతో ఎలక్షన్లు అనుకుంటే అది భ్రమ. వీళ్ళకన్నా చాలా డేంజరస్ గా కనబడుతుంది ఈ తెలుగుదేశం. వీళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కన్నా వాళ్ళ దగ్గర నోటోరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నోటోరియస్నెస్ తో వీళ్ళని బుల్డోస్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఓన్లీ పేరుకు మాత్రమే ఎలక్షన్ మాత్రమే ఏదో జరిగిపోతున్నాను కానీ ఎలక్షన్ కమిషన్ చూడండి వాతావరణ శాఖ చెదురుమొదలు గాలులు వేస్తాయి, చెదురుమొదలు వానలు పడతాయి అంటే అక్కడ తుఫాన్ ఉంటుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఏటి జరగలేదని చెప్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే ఉదంతం. తర్వాత ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టి జైల్లో పెడతారు తప్ప ఎలక్షన్ కమిషన్ ఈవీఎం ఎరగొట్టడానికి కానీ ఏ విధమైన కంప్లైంట్లు ఉండవు. అంటే ఇలాంటి వ్యవస్థలు ట్రాన్స్పరెంట్ గా లేని తరుణంలో ఈ ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అనుకుంటే అది భ్రమ. రూలింగ్ పార్టీకి 90% ఎడ్జ్ ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్. రెండో ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ నిజంగా అంత పెట్టేసి ఉద్దేశం ఉంటే మొన్న అంత గాబరా పడిపోయి ఆ గేర్లు కొనే కార్యక్రమాల్లో ఉండరు. ఇవన్నీ ఒక సాధారణంగా ఉంచుకుని ఈ ఎలక్షన్స్ ఏవో జరుగుతాయని హైపోథెటికల్ ఈక్వేషన్స్ లో నేను లేను. మనందరికన్నా అతి విజ్ఞుడు తెలివైన అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్స్ ని మొదటి ఫేజ్ లోనే 90 మంది మీద నెగిటివ్ ఉందని, రెడ్ జోన్ లో ఉన్నారని ఎమ్మెల్యేల విషయంలో విశ్లేషణ, తర్వాత జరిగిన ఏ ఎమ్మెల్యే సదస్సుల్లో కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారో వాళ్ళ పనితీరుల మీద పూర్తి అవగాహన ఉంది. కేబినెట్ హోదా కలిగిన మంత్రులు కూడా వాళ్ళ పనితీరు మీద పూర్తి బేరీ చేసుకుంటూ వాళ్ళ అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ వీటన్నిటి మీద పూర్తి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఎలక్షన్ల మీద హోప్స్ ఉంటాయనికి, లేదంటే స్థానిక సంస్థలు వైటల్ రోల్ ప్లే చేస్తాయన్న భ్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది నిజంగా భ్రమని మాత్రం నేను చెప్పగలను. సరే, జోగి రమేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు చాలా రోజుల తర్వాత కుటుంబ విషయాలు. అసలు ఎందుకు కుటుంబ విషయాలను లాగుతున్నారు? నోరు మూసుకుని ఉంటే దానికన్నా ఉత్తమం లేదు సార్. అది గుప్పెడు వెప్పితే కుటుంబం ఎప్పుడైనా రోడ్డు మీద ఉంటది. అంతర్గత వ్యవహారాలు అవి కుటుంబ సమస్యలు. ఎవరైనా సరే యువతలోడు వీక్ గా ఉన్నప్పుడు అవతలోడు పనికొచ్చిన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏదో ఉపశమనం పొందే కార్యక్రమం మీద ఉంటారు. ఆ ఇష్యూలో పర్సనలైజ్ చేసుకుని మాట్లాడడానికి నేనైతే సిద్ధంగా లేను. జోగి రమేష్ గారు రోడ్డు మీద పెట్టి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేయడం ఎంతవరకు సమంజసం కాదు. రెండోది, ఈ ప్రాస్పెక్ట్ లో అల్లాల్ని ఇల్లు మళ్ళీ అవాకులు చవకులు వెళ్తే అప్పుడు మినిస్టర్ కావడానికి ఉపయోగపడవచ్చు, కానీ ఇప్పుడైతే మీరు ఎమ్మెల్యే కలవడానికి ఉపయోగపడే వేదిక అయితే కాదు ఇది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సంయమనాలు పాటిస్తారో, కుటుంబాన్ని బయటికి తేకుండా ఎంత సంయమనాలు పాటిస్తారో అన్నది రెండు చాలా ప్రాతిపదికగా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. మొన్న ఎలక్షన్స్ ఎవరెవరైతే అసందర్భ పేలాపాలను పేలారో కంచుకోటల నియోజకవర్గంలో కూడా ఓటములు చేయి చూశారు మీరంతా. అంచేత ఎవరికి అతీత శక్తులు ఏం లేవు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు లెక్కచ్చిగా ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. అంచేత కుటుంబ సభ్యుల విషయంలో సంయమనాలు చాలా వరకు పాటించవలసిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. అలాగే అపోజిషన్ పార్టీలు కూడా అవతల పార్టీ వ్యక్తుల యొక్క కుటుంబాల మీద ఏది పడితే అది మాట్లాడితే నేను మాత్రం అది ఖచ్చితంగా ఖండిస్తాను. మీరు చెప్పండి జోగి రమేష్ గారి సింపుల్. ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక తండ్రిగా ఏ కొడుకైనా సరే పెళ్లి చేసిన తర్వాత విడిపోవాలనేటువంటి విధానంలో ఉండదు సార్, ఏ తండ్రి అయినా. అవును. ఇప్పుడు జోగి రమేష్ గారు ఇప్పుడు చాలా ఒక విషాదమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత పెద్ద వ్యక్తి
తన కుటుంబంలో ఒక డిస్ప్యూట్స్ వచ్చాయి.